పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఇక సమరానికి సమయం. ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడి నుంచి బయలుదేరాలి. సమరంలో గెలిచిన ఊరికే మన పూర్వీకుల ఆయుధాలు వెళ్తాయని అందరికీ తెలుసు. శానా ఏళ్లుగా దేవరకాడే ఉన్నాయి. ఈ ఏడాది ఎవరితో చూద్దాం. సమరంలో నియమాలు మరొక్కసారి గుర్తు చేస్తున్నా. బరిలో దిగడానికి ఊరికి ఇద్దరికే అవకాశం. సిద్ధమా? ఉన్నవి 4 ఊళ్ళు. ఈ పోటీ లేకుండా ఒక్కో ఏడాది ఒక్కో ఊరు ఆయుధాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఎన్నో ఏండ్ల నుండి ఆయుధాలు చూడని రాయప్ప ఊరికి ఈ తూరి ఆయుధాలు పోతే బాగుంటుందని అడుగుతాండా. ఈ మాత్రం తెలియక మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టడానికి పిచ్చోళ్ళ దేవరా. మన పూర్వీకులకి యుద్ధమే బతుకు తెరువు. ఇలాంటి పోటీలతో యుద్ధం స్ఫూర్తిని పెంచాలని పెట్టారు బైరా. అనాదిగా వస్తున్న ఆచారం. సమరం జరగాల్సిందే. పడవలు నడపడం తప్ప యుద్ధం చేయలేని రాయప ఊరు సంగతి ఏంటి? ఒక్క తూరైన ఆయుధాలు వాళ్ళ ఊరుకు వెళ్తే వాళ్ళకు కూడా శుభం జరుగుతుంది బైరా. అంత పాతగా ఉంటే గెలవడమే అలవాటుగా మారిన నువ్వు మళ్ళీ గెలిచి రాయప్పకి ఉదేవరా. మొదలెట్టండ్రా.
నాలుగుళ్లతో పాటు ఆ సూర్యుడికి కూడా చూడాలని ఉండేదేమో. ఆ ఎర్రటి సూర్యుడు లేచే వరకు వీళ్ళు రక్తంతో ఎర్రబడేవారు. అడిగినాడంటే చెప్పినాడని. రాయప్ప